హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ వీడియోలో మత్తయి సువార్తకు సంబంధించినటువంటి బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ అనేవి ఇందులో షేర్ చేస్తున్నాను. మీరు బైబిల్ క్విజ్లలో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నప్పుడు నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. నేను మీకు ఇక్కడ బైబిల్ క్విజ్ క్వశ్చన్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ అయినప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? ఏ 10, బి 13, సి 9, డి 14. ఆన్సర్ డి 14. రెండవ ప్రశ్న, క్రీస్తు అనగా అర్థం ఏమిటి? ఏ రక్షకుడు, బి అభిషిక్తుడు, సి ఇమ్మానుయేలు, డి ఏ అండ్ సి. ఆన్సర్ బి అభిషిక్తుడు. క్రీస్తు అనగా అర్థం అభిషిక్తుడు. మరి యొక్క ప్రశ్న, యేసు అనగా అర్థం ఏమిటి? ఏ రక్షకుడు, బి అభిషిక్తుడు, సి ఇమ్మానుయేలు, డి ఏ అండ్ బి. ఆన్సర్ ఏ రక్షకుడు. ఉజ్జియా కుమారుని పేరేమిటి? ఏ యోతాము, బి యోతాను, సి యొకన్య, డి యోషియా. ఆన్సర్ ఏ యోతాము. ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి? ఏ అకీము, బి సాదోకు, సి అకీము, డి ఏఎన్సి. ఆన్సర్ సి అకీము. మరి యొక్క ప్రశ్న, యేసుక్రీస్తు జననం ఎక్కడ? ఏ యూదయ, బి బెత్లెహేము, సి ఐగుప్తు, డి ఏ అండ్ బి. ఆన్సర్ బి బెత్లెహేము. మరి యొక్క ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు? ఏ ఉత్తరం, బి దక్షిణ, సి తూర్పు, డి పడమర. ఆన్సర్ సి తూర్పు. సాంబ్రాణి, బంగారము, బోలమును జ్ఞానులు ఎవరికి అర్పించారు? ఏ యేసుక్రీస్తు, బి అభిషిక్తుడు, సి ఇమ్మానుయేలు, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. మిడతలు, తేనె ఎవరికి ఆహారం? ఏ యేసుక్రీస్తు, బి యోహాను, సి ప్రజలకు, డి ఏది కాదు. ఆన్సర్ బి యోహాను.
ప్రజలందరూ బాప్తిసము ఎక్కడ పొందుతున్నారు? ఏ యోర్దాను నదిలో, బి బావిలో, సి సముద్రంలో, డి ఏదీ కాదు. ఆన్సర్ ఏ యోర్దాను నదిలో. యోహాను సర్ప సంతానమా అని ఎవరిని పిలిచాడు? ఏ పరిసయ్యులు, బి సద్దూకయ్యులు, సి శాస్త్రులు, డి ఏ అండ్ బి. ఆన్సర్ డి ఏ అండ్ బి, పరిసయ్యులు, సద్దూకయ్యులు. పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది? ఏ పావురం, బి చిలుక, సి రామచిలుక, డి ఏదీ కాదు. ఆన్సర్ ఏ పావురం. సీమోను సహోదరుని పేరు ఏమిటి? ఏ ఆంద్రయ, బి యాకోబు, సి యోహాను, డి జెబెదయి. ఆన్సర్ ఏ ఆంద్రయి. యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? ఏ 80, బి 40, సి 50, డి 70. ఆన్సర్ బి 40. పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తును ఎవరు తీసుకొని వెళ్ళారు? ఏ పరిసయ్యులు, బి శిష్యులు, సి అపవాది, డి సద్దూకయ్యులు. ఆన్సర్ అపవాది. యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు? ఏ శిష్యులు, బి ప్రజలు, సి అపవాది, డి దేవదూతలు. ఆన్సర్ డి దేవదూతలు. మరి యొక్క ప్రశ్న, లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి? ఏ దేవుడు, బి యేసుక్రీస్తు, సి అపవాది, డి దేవదూతలు. ఆన్సర్ సి అపవాది. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు? ఏ దేవుడు, బి అపవాది, సి ఆకాశం, డి దేవదూతలు. ఆన్సర్ ఏ దేవుడు. మరి ఒక ప్రశ్న, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఏ వెలుగై, బి ఉప్పై, సి గొప్పవారై, డి ఏ అండ్ బి. ఆన్సర్ డి ఏ అండ్ బి, ఉప్పు, వెలుగు. కనికరము గలవారు ఏమి పొందుతారు? ఏ ప్రేమ, బి జాలి, సి దయ, డి కనికరము.
ఆన్సర్ డి కనికరము. మరి ఒక ప్రశ్న, మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసిన వాడగును? ఏ హత్య, బి వ్యభిచారము, సి మోసము, డి సహాయము. ఆన్సర్ బి వ్యభిచారం. మరి ఒక ప్రశ్న, దేవునిని ఎవరు చూడగలరు? ఏ సాత్వికులు, బి కనికరము గలవారు, సి హృదయశుద్ధి గలవారు, డి సమాధానపరచువారు. ఆన్సర్ సి హృదయశుద్ధి గలవారు. మరి ఒక ప్రశ్న, మీరు ప్రార్థన చేయనప్పుడు డాష్ వలె ఉండకూడదు. ఏ వేషధారులు, బి పరిసయ్యులు, సి సద్దూకయ్యులు, డి శాస్త్రులు. ఆన్సర్ ఏ వేషధారులు. ఉపవాసం ఎవరు చూస్తారని చెయ్యకూడదు? ఏ మనుషులు, బి దేవుడు, సి అపవాది, డి పైవన్నీ. ఆన్సర్ ఏ మనుషులు. నెక్స్ట్ ప్రశ్న, నేడుండి రేపు పొయ్యిలో వేయబడేది ఏమిటి? ఏ గడ్డి, బి అడవి గడ్డి, సి ఆకులు, డి ఏదీ కాదు. ఆన్సర్ బి అడవి గడ్డి. మరి ఒక ప్రశ్న, కాబట్టి మీరు ఆయన రాజ్యమును మరియు డాష్ని మొదట వెదుకుడి. ఏ వాక్యం, బి నీతి, సి దేవుని, డి క్రీస్తు. ఆన్సర్ బి నీతిని. మనం ఎవరెవరికి దాసులుగా ఉండకూడదు? ఏ మనుషులకి, బి సిరికి, సి దేవునికి, డి దేవునికి. ఆన్సర్ బి సిరికి. బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు? ఏ మట్టి, బి ఇసుక, సి బండ, డి నేల. ఆన్సర్ సి బండ మీద. జీవమునకు పోవు ద్వారము ఎలా ఉంటుంది? ఏ ఇరుకు, బి సంకుచితం, సి విశాలంగా, డి ఏ అండ్ బి. ఆన్సర్ డి ఏ అండ్ బి. మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి? ఏ మనది, బి ఎదుటివారిది, సి పెద్దలది, డి కుటుంబానిది. ఆన్సర్ ఏ మనది.
అబద్ధ ప్రవక్తలు ఎలాంటి చర్మములను ధరించుకొని వస్తారు? ఏ మేకల, బి గొర్రెల, సి తోడేళ్ళ, డి బి అండ్ సి. ఆన్సర్ బి గొర్రెల. మరి యొక్క ప్రశ్న, మీ ముత్యములను ఎవరి ఎదుట వేయకూడదు? ఏ కుక్కల, బి మేకల, సి పందుల, డి పాముల. ఆన్సర్ సి పందుల.